కంబోడియాలో చిక్కున్న ఆంధ్ర కార్మికులను వెంటనే కాపాడాలని, వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వీరిని మోసగించిన ఏజెంటు బొంగు మురళీరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం మండలం సంత బొమ్మాలికి చెందిన ఏజెంటు బొంగు మురళీరెడ్డి 7 యువకులను కంబోడియాలో డేటా ప్రాసెసింగ్ జాబ్స్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పాడు. ఒక్కొక్కరి దగ్గర ₹1,70,000 తీసుకొని 2025 మార్చి నుంచి మే మధ్యలో కంబోడియాకు పంపించాడు. కానీ అక్కడ వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. చివరికి చైనీస్ సైబర్ నేరగాళ్ల దగ్గర పనిచేయాలని బలవంతం చేయడంతో వారు ఒప్పుకోలేదు. దీంతో వారిని కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. హవా క్రియేట్ చేసిన సందర్భంగా యూత్ అందరినీ కూడా ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు అన్నది పెద్ద ఎగ్జాంపుల్. 7 యూత్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఒకరికి సంబంధం లేదు. వీళ్ళందరినీ కూడా మురళీ రెడ్డి అన్న వ్యక్తి మోసం చేసి $1,70,000 తీసుకొని కంబోడియా పంపించడం జరిగింది. కంబోడియాలో దిగిన తర్వాత వీళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి $3,000 సుమారు 4 లక్షల దగ్గరికి వసూలు చేసి వీళ్ళందరినీ శ్యామరావు అన్న ప్లేస్కి తీసుకెళ్ళి కంబోడియాలో చైనీస్ స్కామర్స్కి అమ్మటం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మరి ఫ్రాడ్ చేయించడానికి ట్రై చేస్తే వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తే వీళ్ళందరినీ కూడా ఫిజికల్ హెరాస్మెంట్కి గురయ్యారు సివియర్గా. అదేవిధంగా ఇండియన్ ఎంబసీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇలా తీసుకొచ్చి మమ్మల్ని ఈ పనులు చేయమంటారు అని చెప్పడంతో ఇండియన్ ఎంబసీ ప్రాసెస్ ప్రకారంగా 1 month తీసుకుంటుంది. అది చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలాగోలాగా అక్కడ నుండి ఎవరైనా మరి చెప్పారు అంటే వీళ్ళు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి కంప్లైంట్ చేసేటట్టు మొన్న 3 రోజుల క్రిందట వీళ్ళ సివియర్గా ఆల్మోస్ట్ వాళ్ళు చంపేద్దరేమో. ఆ పక్క నుండి వెళ్తున్న సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళ కేకలు విని రావడంతో వదిలిపెట్టడం జరిగింది. వీళ్ళందరూ ఏదో షెల్టర్కి మూవ్ అయిపోయి అక్కడ నుండి ఎలాగో విత్ గ్రేట్ డిఫికల్టీ మాకు అందరికి కాంటాక్ట్ చేయటం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి తెలియజేయటం, అదేవిధంగా పోలీస్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేశాయి. ఎంప్లాయ్మెంట్ ఒక పీక్ దశలో ఉండడానికి ఎక్కడ పడితే అక్కడికి పాపం మోసపోతున్నా కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఈ రోజుని యూత్కి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడో దగ్గర జాబ్ చేయాలి, ఎలా చేయాలో తెలియట్లేదు. పేరెంట్స్ మీద ఒక భారాన్ని ఈ రోజుని యూత్ పెట్టి అక్కడికి వెళ్తే మేము అభివృద్ధి చెందుతాం, మాకేవో బాగా వేతనాలు వస్తాయి అనుకొని వెళ్తున్నారు. ఇలాంటి రోప్స్ దగ్గర వాళ్ళందరూ దొరికిపోతున్నారు. ఇదే సిచ్యువేషన్ను తమిళనాడులో వస్తే తమిళనాడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది మన స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళని ఏ రకంగా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేసి వీళ్ళని ఎలా తీసుకురావాలి అనేది ఆలోచించాలి. అలాగే బొంగు మురళీరెడ్డి సంత బొమ్మాలి అక్కడ ఉంటాడు. ఇతను ఏజెంట్గా వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర $1,70,000 ఇక్కడ తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రతి ఇండివిజువల్ $300 చెల్లించారు. $3,000 చెల్లించారు. చెల్లించిన తర్వాత ఇక్కడ ఇచ్చి ప్రామిస్ చేసింది సాఫ్ట్వేర్ వర్క్ చేయాలని చెప్పారు, లాజిస్టిక్ వర్క్ చేయాలని చెప్పి ఏజెంట్లు ఒప్పుకొని అక్కడికి వెళ్ళాక వారిని దొంగ ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం, వాట్సాప్లో హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం, ఇంటివి చేయడం చైనా వాళ్ళకి 7 అమ్మడం జరిగింది. ఏదైనా చెప్పారు సార్ ఇందాక ఎంబసీ దగ్గరికి వెళ్ళినా అది ప్రాసెస్ చేసే లోపలే వాళ్ళు అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, కొట్టారు, మొత్తం చితకబాదారు. కాబట్టి ఇప్పుడు మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి, ఈ పోలీస్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ 7 భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి.